ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 2వ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఈగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఈగలడని ఆ దైవజనుడు ప్రత్యుత్తరం ఇచ్చెను. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయార్థాలను మనం పరిశీలించినట్లయితే, మరి అమధ్య ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో మరి ఏలినట్లుగా మనం చూస్తుంటున్నాం. అమధ్య కాలంలో జరిగినటువంటి సందర్భము. దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. ఇచ్చి చూడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన రెండంతలుగా దీవెనలు దయచేస్తాడు. మరి అమధ్య ఏలారంభించినప్పుడు ఆయన రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజైన తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించును. అయితే తండ్రులు పిల్లల కొరకును పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. ప్రతి మనిషి తన పాపం కొరకు తానే చావునని మోషే యొక్క గ్రంథమందలి ధర్మశాస్త్రమునందు రాయబడి ఉన్న యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని తూచా తప్పక పాటిస్తూ ఉంటున్నాడు. ఆ యొక్క మోషే ధర్మశాస్త్రంలో ఏముంటుందంటే, తండ్రులు పిల్లల కొరకును పిల్లలు తండ్రుల కొరకును చావకూడదు. మరి ఒక తండ్రుల కొరకు పిల్లలు చావకూడదు, పిల్లల కొరకు తండ్రులు చావకూడదు అనేది మోషే యొక్క గ్రంథము అందలి ధర్మశాస్త్రం అందలి వ్రాయబడినటువంటి యెహోవా ఆజ్ఞను బట్టి అతడు వారి పిల్లలను చంపక మానెను. అమధ్య యోధా వారందరినీ సమకూర్చి మరి యోధా దేశమందంతటా బెన్యామీనుల దేశమందంతటా వారి వారి పితరుల ఇళ్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించిన తర్వాత 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పైబడిన వయసు గలన వారిని లెక్కింపగా ఈటెను డాళ్ళను పట్టుకొని యుద్ధమునకు పొదిగినట్టి యోధులను 3 లక్షల మంది కనపడిన. మరి ప్రజలను ఎవరైతే వయసులో ఉన్నటువంటి వారు ఉంటున్నారో అటువంటి వారందరినీ పోగు చేసినప్పుడు ఇంచుమించు ఒక 3 లక్షల మంది కనపడినారు. మరియు అతడు ఇశ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలను 200 మనుగుల వెండికి కుదిర్చింది. మరి యూదా వారిలో ఉన్నటువంటి ఈ యొక్క 3 లక్షల మంది, అరే అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలీలో యోధులు అయినటువంటి వారు, యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు, అటువంటి వారిని 1,00,000 మందిని 200 మనుగుల వెండికి ఇచ్చి, అనగా మరి వారికి ఈ యొక్క వెండినిచ్చి వారిని కొనుక్కున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అప్పుడు మరి ఆ యొక్క దైవజనుడు అమధ్యతో మాట్లాడుతుంటున్నాడు. ఇశ్రాయేల్ వారి నుండి 1,00,000 మంది పరాక్రమశాలను 200 మనులకు వెండికి కుదిర్చిన దైవజనుడైన ఒకడు అతని ఎదుకు వచ్చి, రాజా, ఇశ్రాయేల్ వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలు వరకు ఎఫ్రాయిములలో ఎవరికి నీ తోడుగా ఉండడు. అలాగూ పోవాలని నీకున్న ఎడల పొమ్ము, యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువుల ఎదుట నిన్ను కూల్చును. నిలవబెట్టుటయు పడవేటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా అమధ్య దేవజను చూసి, ఇశ్రాయేలు వారి యొక్క సైన్యమునకు నేను ఇచ్చిన 200 మనుగులు ఎండికి ఏమి చేసేదనని అడిగినందుకు ఆ యొక్క దైవజనుడు చెప్తుంటున్నాడు, ఇశ్రాయేలు యొక్క వారిని నువ్వు యుద్ధానికి తీసుకొని వెళ్ళొద్దు,
అని చెప్పినప్పుడు రాజు అమధ్య రాజు చెప్తూ ఉంటున్నాడు, మరి నేను 200 వెండి వారికి ఇచ్చాను కదా అన్నప్పుడు అప్పుడు ఆ దైవజనుడు చెప్తున్నాడు, దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు దయచేస్తాడని చెప్తున్నాడు. మరి మలాకి గ్రంథంలో మనం గమనించినట్లయితే దేవునికి ఇవ్వవలసినది నువ్వు ఇచ్చినట్లయితే 200 దీవెనలు ఆయన కుమ్మరిస్తాడు. ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత దీవెనలు కుమ్మరిస్తాడని అక్కడ మనం చూస్తుంటాం. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లరా, మరి దేవునికి చెందవలసినది మరి దేవునికి చెల్లించేటువంటి వారిగా మనం ఉండాలి. అప్పుడు మరి 200 దీవెనలు దేవుడు దయచేస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలను ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చిన గాక. ఆమేన్.